యామిని కావ్య దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య యామినిని చూసి, "నువ్వు తేలు కుట్టిన దొంగలాగా ఒక మూలన కూర్చొని మా ఇద్దరి అన్యోన్యతని చూస్తూ ఉండు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం చాలా కోపంగా, "అలా ఎలా నేను చూస్తూ ఉండిపోతాను. మీ ఇద్దరి మధ్యన ఎలాగొకలాగా అడ్డుకట్ట వేసుకొని మరీ వస్తూ ఉంటాను కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కోపంగా, "ఏంటి మా ఇద్దరి మధ్యన అడ్డుగోడలాగా వస్తానంటున్నావా? ఆ అడ్డుగోడను తోల్చుకొని మరీ వస్తారు మా ఆయన. అది నువ్వు చూస్తావు కదా నీ కళ్ళతో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "మా ఇద్దరి మధ్యన నువ్వు ఎలా రాగలవు? ఇప్పుడే తెలుస్తుంది కదా మా ఇద్దరి మధ్యన ఎంత అన్యోన్యత ఉందో. ఇక నుండి కూడా అలా దొంగచాటుగానే చూసుకో" అని చెప్పేసైతే చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి రాజు దగ్గరికి కొన్ని డిజైన్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. అవి చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇవన్నీ ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుందే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అలా ఆ డిజైన్స్ చూడటం వల్ల కావ్య అయితే అతనికి గతం గుర్తుకొస్తుందేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు, "ఏంటి ఈ డిజైన్స్ చూస్తూ ఉంటే నాకు ఎప్పుడో ఏదో చేసినట్లుగా, ఇవి చూసినట్లుగా కూడా అనిపిస్తుందే" అని చెప్పేసైతే కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యామిని వస్తూ ఉంటుంది. "బావా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. "ఏంటి నువ్విక్కడ? నిన్నెవరు ఇన్వైట్ చేశారు ఇక్కడికి? అయినా నువ్విక్కడికి రావాల్సిన అంత అవసరం ఏంటి?" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇప్పుడు బావకి ఎలాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.